వికారాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. వికారాబాద్ అమరవీరుల స్తూపం దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వద్దకు ర్యాలీగా వచ్చి తమను ప్రభుత్వంలో విలీనం చేయమని, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయమని అడిషనల్ కలెక్టర్ లింగనాయక్కు మెమోరాండం అందించారు. న్యాయం చేయాలి, సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే న్యాయం చేయాలి, సమగ్ర శిక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ గత 21-24 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సమగ్ర శిక్షలో విధులను నిర్వహిస్తూ అనేక రకాలుగా శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి ఉద్యోగులను న్యాయం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన దీక్షతో కూడుకునేటువంటి మహా ర్యాలీని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం పక్షాన ఈరోజు సంబంధిత సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయడానికి, రెగ్యులర్ చేయడానికి, ఉద్యోగ భద్రత కల్పించడానికి ఈరోజు మహా ర్యాలీ తీయడం జరిగింది. ప్రధానంగా గత 21 సంవత్సరాల నుంచి అనేక రకంగా శ్రమ దోపిడికి గురవుతూ కాంట్రాక్ట్ 18 సంవత్సరాలు ఆపరేటర్ల ఉన్నాం, 18 సంవత్సరాల నుండి మెసెంజర్స్ ఉన్నారు, ఐఆర్పీలు ఉన్నారు, పీటీఐలు ఉన్నారు, సిఆర్పీ, ఇంతమంది వర్క్ చేస్తున్నాం సార్. కాకపోతే ఎవరికి కూడా సరిగ్గా జీతాలు లేవు, ఏమీ లేవు. ఇంతవరకు కూడా అన్ని సంస్థలలో అందరికి జీతాలు 23-25 వేల దగ్గరకు ఉన్నాయి. ఒక్క మా సమగ్ర శిక్ష అభియాన్లో మాత్రమే 18,000, 17,000 జీతాలు, మరీ తక్కువ జీతాలు వీళ్ళకు ఉన్నాయి. 10,000 జీతాలు కూడా ఉన్నాయి మెసెంజర్లకు. మరి ఇంత ఘోరమా సార్? విద్యా సంస్థలు చేస్తున్నామని చెప్పి మరీ ఇంతనా? అవో కాళ్ళకు చెప్పులు కూడా లేవు, కనీసం కొనుక్కోవడానికి కాళ్ళకు చెప్పులు కొనుక్కుందామంటే కూడా డబ్బులు లేవు మా దగ్గర.